రాజకీయంగా వైసీపీని తన అన్న వైఎస్ జగన్ను విమర్శించడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కాచుకుని ఉంటారు. వైసీపీ మంచి నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ను అభినందించడానికి మాత్రం షర్మిలకు మనసు రాదు. తాజాగా వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ముస్లింల్లో అలజడి చెలరేగింది. ఈ బిల్లును ఇవాళ లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. టీడీపీ, జనసేన మద్దతు ఇస్తుండగా వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగానే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుండటంతో ఆ పార్టీ గురించి ఏమీ మాట్లాడకుండా టీడీపీ, జనసేనపై ఆమె విమర్శలు గుప్పించడం గమనార్హం. షర్మిల పోస్టులో ఏముందో తెలుసుకుందాం. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన తమ స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు. ఇది మైనారిటీలను అణచివేసే కుట్ర. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నాం. వారి ఆవేదన వినకుండా బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహం చర్య. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణం. ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలగింది. చంద్రబాబు మోసం బయటపడింది. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి వక్ఫ్ ఆస్తులను కాపాడుకుందామని హామీలు ఇచ్చి మరోపక్క పార్లమెంటులో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీ చేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి అని ఆమె విరుచుకుపడ్డారు. నిత్యం వైసీపీని విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చే షర్మిల తాజాగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తే మాత్రం ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు. వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికే తప్ప మంచి చేస్తే ప్రశంసించడానికి తనకు మనసు రాదని షర్మిల తాజా పోస్టుతో నిరూపించుకున్నారని నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు.